అంటే మధ్యలో యాక్టింగ్ సైడ్ కూడా వెళ్ళారుగా, మర్చిపోయాను. అది దట్ వాజ్ నాట్ ఈవెన్, అది పెద్ద కన్సిడర్ చేయాల్సిన ఒక ఇదని కూడా అనుకోను యాజ్ అ కెరియర్ పాత్. ఎందుకంటే దట్ వాజ్ మోర్ లైక్ చాలా వద్దనుకొని అది ఎందుకు చేశానా అనుకునే లాంటిది. సో ఐ డోంట్ నో సో ఇట్ వాజంట్ లైక్ అంత గుర్తుపెట్టుకొని దాన్ని పెద్ద ఒక పార్ట్ ఆఫ్ మై కెరియర్ లాగా నేను అనుకోను. ఎన్ని సినిమాలు చేశారు? ఒకటే పాట ఒకటి చేశాను, ఒక్క రోల్ చేశాను అంతే, ఒక నెగిటివ్ స్మాల్ థింగ్. బట్ అంతే, దాని ముందు అనుకున్న మంచి ఆగి ఇది ఎందుకు చేశానా, అసలు ఈ నెగిటివ్ అవసరం ఏంటి, అది వద్దులేండి ఎందుకు చెప్పటం అనే. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్స్, గుడ్ వన్స్, బట్ ఇట్స్ ఆల్ లాంగ్ బ్యాక్. పాస్టే కాబట్టి గుర్తు చేసుకోవచ్చు, మెమరీ కదా. వద్దులేండి ఎందుకు ఇప్పుడు అదంతా. ఇట్ ఇస్ బట్ గుడ్ థింగ్స్ ఐ లెఫ్ట్ బిహైండ్. అండ్ ఇదెందుకు చేయాల్సి వచ్చింది అనిపించింది ఆ తర్వాత, వచ్చిన రోజే అనిపించింది. బట్ దెన్ ఐ సెడ్ ఓకే, దీనికి కూడా ఒక పర్పస్ ఉంటుంది, సరే వదిలేసేయని దాన్ని పక్కన పెట్టేసా. బట్ ఎవరు బలవంతం చాలా మంది ఫ్యామిలీ, అంటే అందరూ రిలేటెడ్ టు ద ఫిల్మ్, బట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కొంతమంది, లైక్ ఇండైరెక్ట్ గా చూసాడు, అరే నీకు వై విల్ యూ, వాట్ ఈస్ ద ప్రాబ్లం, చెయ్యి ఏముంది. మమ్మీ కాదు, మమ్మీకి అసలు సంబంధం లేదు, బట్ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఆర్ రిలేటెడ్ టు ద హోల్ లింక్ ఆఫ్ ద ఇండస్ట్రీ దీనికి. దెన్ ఐ సెడ్ ఓకే, సరదాగా ఏముందిలే అనుకున్నా. అలా సరదాగా వీటిలో దిగకూడదని అర్థమైంది తర్వాత. అది పూర్తిగా అర్థమైతే కానీ తెలియలే. కానీ పనిచేసిన వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి. సో అలాగా నాకేమి, నైస్ పీపుల్, సచ్ నైస్ పీపుల్ అండి. అసలు అది రిగ్రెట్ అస్సలు కాదు. బట్ ఐ డిడెంట్ హ్యావ్ టు డూ ఇట్, అది అంతే. అంటే ఆ సినిమాకి వచ్చిన రియాక్షన్ వల్ల తర్వాత అసలు యాక్టింగ్ వద్దనుకున్నారా ఎలా? లేదు, దానికి అసలు అట్లా సంబంధం లేదు. బట్ నాకే అనిపించింది, ఓకే నాకు నచ్చింది, నాకు పూర్తిగా 100% కన్విన్స్ అయితే తప్ప నేను ఏది చేయనని. అది అబ్బో చాలా, అంటే ఆ తర్వాత ఒక 100 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి దాని గురించి కాదు, అట్ వేరే టైమ్స్లో ఇప్పటికి కూడా వస్తానే ఉంటాయి ఏదో ఒకటి. నేను ఐమ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మిస్టేక్ వితౌట్ బీయింగ్ ష్యూర్. ఇప్పుడు లైఫ్లో కూడా ఆ స్టేజ్లో లేను, లైక్ ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డిసైడ్ కదా. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీథింగ్. సో ఇప్పుడు కమ్బ్యాక్ వచ్చారు కాబట్టి యాక్టింగ్ సైడ్ కూడా మీరు మంచి మీ మనసుకు దగ్గరగా వచ్చిన క్యారెక్టర్, అలాంటిది ఏదన్నా నిజంగా ఉండి నాకున్న కమిట్మెంట్స్లోకి అది వెళ్ళగలిగితే, నేనేమి ఐఎమ్ అగెన్స్ట్ సంథింగ్ కాదండి, ఏదైనా ఆర్ట్ ఫామే. సో ఏ ఆర్ట్ ఫామ్ అయినా ఇస్ సరస్వతి టు బి. సో ఇట్స్ నాట్ లైక్ ఇది వద్దు ఇది కావాలి, అది ఇష్టం లేదు కన్నా, నా మనసుకి నాకు అనిపించిన దానికి మ్యాచ్ అయితే ఫర్ ష్యూర్ ఐ విల్ బీ ఓపెన్. అది అంటే మీ స్టేజ్ షోస్లో మీ ఎనర్జీ ఇవన్నీ చూసినప్పుడు సినిమాల్లో, అంటే యాక్టింగ్ కాకపోయినా సాంగ్స్ కానీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు కానీ అప్పుడు రాలేదా? యాక్చువల్గా వచ్చినాయి అండి, అట్లీస్ట్ ఒక 3-4 వచ్చి ఉంటాయి. కానీ డిఫరెంట్ కారణాల వల్ల కొన్ని మెటీరియలైజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకటి చేశాను, బట్ మిగతా దాని ముందు వచ్చినాయి ఒక 2-3 ఐ సీక్వెన్స్ మారటమో లేకపోతే ఇంకేదో అవ్వటమో అలాంటివి జరిగినాయి. కానీ చాలా కాన్వర్జేషన్స్ అయితే అయినాయి ఆ టైంలో, ఆ నాయిస్ అయితే అదైతే జరిగింది.